మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనము. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ప్రియ దైవజనమా, క్రైస్తవ కుటుంబాలలో చాలా వరకు కుటుంబ సమేతముగా దేవుని మందిరములో కనపడేవారు అరుదుగా ఉంటారు. చాలా భాగం స్త్రీలు మాత్రమే మందిరానికి వస్తూ ఉంటారు. పురుషులు మందిరం పట్ల నిర్లక్ష్యముగా వ్యవహరిస్తూ ఉంటారు. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు మందిరానికి వస్తూ ఉంటారు, కానీ బిడ్డలు మందిరమునకు దేవునికి దూరముగా ఉంటూ ఉంటారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో కూడా ఇటువంటి పరిస్థితి నీవు ఎదుర్కొంటూ ఉన్నావా? నీ రక్త సంబంధికులలో, నీ కుటుంబీకులలో ఇంకా దేవుని మందిరమునకు రాకుండా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నవారు, వెనకాడుతున్నవారు ఉన్నారా? వారిని బట్టి ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని ఎదుట విజ్ఞాపన చేసి అలసిపోయి ఉన్నావా? ఇక దేవుడు నా మనవి వినుటలేదు అని తలపోస్తూ ఉన్నావా? ఎంతగా ప్రయత్నించినా, ఎంతగా చెప్పి చూసినా నీ మాట వారు వినడం లేదు, వారు మందిరానికి రావడం లేదు. నా జీవితంలో కుటుంబ సమేతంగా నేను మందిరంలో ఇక కనపడలేను అని చింతిస్తూ ఉన్నావా? అయితే ఈ మాటలు నీ కొరకే. దేవుడు తన బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించగలడు. ఇంతవరకు నీ బలముతో, నీ ఆలోచనలతో, నీ ప్రయత్నాలతో, నీ స్వబుద్ధితో నీవు ప్రయత్నించి ఉన్నావేమో. ఇక మీదట ఈ వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థించు. దేవా, నా వలన కాదు నాయన, నా బలము సరిపోదు ప్రభువా. వారి హృదయాలను నీ వైపుకు త్రిప్పడానికి, వారి పాదములు నీ మందిరానికి నడిపించడానికి నా శక్తి చాలదు నాయన, నా ప్రయత్నాలు సరిపోవు తండ్రి అని నిన్ను నీవు దేవుని ఎదుట సమర్పించుకొని వాగ్దానమును ఎత్తిపట్టి నీవు ప్రార్థిస్తే తప్పక ఫలితాన్ని చూడగలవు. ప్రియ దైవజనమా, నా జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాలు నా కుటుంబమంతా దేవుని మందిరంలో కనపడాలని ప్రార్థిస్తూ వచ్చాను. కానీ ఎప్పుడైతే ఒక దినాన ఈ వచనము నా కంటపడిందో అప్పటి నుండి ఈ వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థించడం నేను ప్రారంభించాను. వాగ్దానము పట్టుకొని నేను ప్రార్థించక ముందు ఎంతగా విజ్ఞాపన చేసినా నా ప్రార్థనకు జవాబు రాలేదు. కానీ ఎప్పుడైతే ఈ వాగ్దానమును ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో అడగడం ప్రారంభించానో కొద్ది కాలంలోనే నా కుటుంబ సమేతంగా నేను దేవుని సన్నిధిలో కనబడడానికి దేవుడు ద్వారములు తెరిచాడు. నా జీవితంలో అట్టి కార్యము చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది క్రైస్తవ విశ్వాసులలో ఎంతగానో ప్రార్థిస్తారు, కానీ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించడాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆయన తన నామము కంటే తానిచ్చిన వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నాడు. అట్టి వాక్యమును ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోగలము. ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేరడం కన్నులారా చూడగలము. ఎందుకనగా ప్రతి వాగ్దానము క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నదని వాక్యము తెలియజేస్తూ ఉంది. రక్షించబడిన విశ్వాసిగా మన పరమ తండ్రిని మనము ఏదైనా అడగడానికి దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించాడు. అడిగిన దాన్ని పొందుకొనడానికి దేవుడు ఆ దత్తపుత్రత్వాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ ఏ విధంగా అడగాలో మనము తెలిసిన వారమై ఉండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు నీ నోటి మాటలతో నీవు అడిగి చూసావేమో. ఇక మీదట నీవు ఈ వాగ్దానమును చేతబట్టి అడిగి చూడు. దేవా, నీ బలము చేత నా వారిని పరిశుద్ధాలయమునకు నడిపించు అని. ఎందుకంటే మందిరానికి వారు వస్తే
మందిరములో చెప్పబడుతున్న మాటలు వారు వినుట వలన వారి హృదయాల్లో విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము వారిని రక్షణ వైపుకు నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ దినం దేవుడు మనకు బయలుపరిచిన రీతిగా ఎవరైతే పరిశుద్ధ మందిరానికి రాకుండా వెనకాడుతూ ఉన్నారో అట్టి వారి కొరకు ఈ వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. దేవా, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించమని అడుగుదాము. తప్పక దేవుడు చేసే కార్యాన్ని మనము కన్నులారా చూద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారిలో ఎందరూ కుటుంబ సమేతముగా నీ మందిరములో కనబడడం లేదని ఆవేదన చెందుతూ ఉన్నారో అట్టి ప్రతి వారి జీవితములో ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉండగా వారి కుటుంబీకులను నీ బలము చేత పరిశుద్ధాలయమునకు నడిపించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. దేవా, కృపతో ఈ వాగ్దానమును స్వతంత్రించుకోగలిగిన భాగ్యాన్ని అట్టి ప్రతి వారికి నీ దయచేయమని, నిర్ణయ కాలములో రక్షణతో వారిని అలంకరించమని, కుటుంబ సమేతముగా నేను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి క్రైస్తవ విశ్వాసికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి ఇంట నుండి కీడు తొలగిపోదు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.